హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమారాజ్ వ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది కుకింగ్ వీడియోస్ పెట్టి. సరే అని చెప్పేసి ఇవాళ నేను మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అదేం రెసిపీ అనుకుంటున్నారా? దోసకాయ ప్రాన్స్ కర్రీ అండి. మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఒక ½ కేజీ ప్రాన్స్కి 2 ఆనియన్స్ వేసుకొని ఒక 4 చిల్లీ స్లిట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఫ్రై అవుతుందని అందరికీ తెలుసు కదా. సాల్ట్ వేసుకొని నేను ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత దోసకాయ ముక్కలు యాడ్ చేశాను. ఒక్క దోసకాయ వేసుకున్నాను, మీడియం సైజ్ది సరిపోతుంది, ఇద్దరమే కాబట్టి. ఇది నేను ఇద్దరికి సరిపోయే కర్రీ అనమాట. ఒక్క దోసకాయ వేసుకొని నేను ఇంకా సాటే చేసుకున్నాను. సాటే చేసుకున్నాక ఒక్క టొమాటో యాడ్ చేశాను. కొంచెం ట్యాంగినెస్ కోసం టొమాటో యాడ్ చేసి ఇంకా ఒక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసాను అనమాట. ఇంకా మంచిగా ఫ్రై చేశాను. ఆ చిల్లీ పౌడర్లో ఉన్న పచ్చివాసన అదంతా పోవాలి కదా. ఫ్రై చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అది మంచిగా బాయిలింగ్ స్టేజ్లోకి రావాలన్నమాట. మంచిగా బాయిల్ అయినాక నేను ఆల్రెడీ ముందుగానే ప్రాన్స్ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసి పక్కన పెట్టేశాను. అవి మీరు బాయిల్ చేసుకొని ముందుగానే పక్కన పెట్టుకోండి. మంచిగా బాయిల్ అయినాక దగ్గరికి వచ్చేసినాక కర్రీ నాకు ఆ కప్పుతో ఒక కప్ అయితే వచ్చినాయి ప్రాన్స్. మంచిగా ఫ్రై చేసుకొని ఇక నేను అవి కర్రీలో యాడ్ చేసుకున్నాను. మసాలా ఆ గ్రేవీ అంతా ప్రాన్స్కి పట్టాలి కదా. సరే అని చెప్పి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కర్రీ దగ్గరికి రానిచ్చి ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి, టేస్టీ అండ్ యమ్మీ దోసకాయ ప్రాన్స్ కర్రీ రెడీ. మీరు చేసుకొని నా కమెంట్స్లో చెప్పండి.